సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ విల్స్ తెలుగు. సో గైస్, ఈరోజు మన దగ్గర 2024 హోండా డియో 125 అయితే ఉంది. సో ఈ స్కూటీకి సంబంధించి ప్రైస్, స్పెసిఫికేషన్, మైలేజ్ గురించి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని వస్తే లైక్ అండ్ ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఈ స్కూటీ లుక్స్ అండ్ గ్రాఫిక్స్ చూడండి మీరు. పియానో బ్లాక్ కలర్ అండ్ నియోన్ గ్రాఫిక్స్ తోటి స్కూటీ చూడడానికి చాలా బాగుంది, చాలా స్పోర్టీగా అయితే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ కనుక చూస్తే ఫ్రంట్లో మనకి స్లీక్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు, చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ దానివల్ల మనకి స్పోర్టీ లుక్ అనేది వస్తుంది స్కూటీకి. అండ్ ఫ్రంట్ ప్యానల్ మనకి బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే చూడొచ్చు. అండ్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి హలోజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ మనకి హెడ్ ల్యాంప్ అయితే ఫుల్ ఎల్ఈడి తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. అండ్ బ్లాక్ అండ్ నియో కలర్లో మనకి టైర్ ఫెండర్ అయితే చూడొచ్చు, చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90/90/12 ఇంచెస్ టైర్ విత్ 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి డిస్క్ అయితే ఉంటుంది దీంట్లో. టాప్ వేరియంట్లో మాత్రమే మనకి డిస్క్ అనేది వస్తుంది. అండ్ ప్రస్తుతం ఇక్కడ టాప్ వేరియంట్ లేదు కాబట్టి మనకి బేస్ వేరియంట్ అయితే రివ్యూ చేస్తున్నాను నేను. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అండ్ సైడ్ ప్యానల్ మీద మనకి 125 బ్యాజింగ్ అండ్ ఆ గ్రాఫిక్స్ చూడొచ్చు, చాలా బాగుంది చూడడానికి. అండ్ సైడ్ లుక్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఫుట్ బోర్డ్ మీద మనకి హోండా స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు మీరు. అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, చాలా కాంపాక్ట్ అండ్ స్పోర్టీగా అయితే ఉంది, చూడడానికి చాలా బాగుంది అసలు. నెక్స్ట్ రియర్ వ్యూ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. రియర్లో మనకి హెలోజన్ ఇండికేటర్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అండ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇచ్చారు. గ్రాబ్ హ్యాండిల్ చూడొచ్చు, చాలా వైడ్గా అండ్ స్ట్రిప్గా అయితే ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే దీంట్లో మనకి సింగిల్ సీట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సీట్స్ అయితే చాలా వైడ్గా అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్ ప్యానల్ మీద మనకి డియో బ్యాచింగ్ అండ్ నియోన్ కలర్లో గ్రాఫిక్స్ చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది చూడడానికి, చూడొచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ రియర్లో మనకి 3 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు, చూడొచ్చు రెడ్ కలర్లో. అండ్ రియర్ టైర్ మనకి 90/100/10 ఇంచెస్ టైర్ విత్ 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ సేఫ్టీ కోసం కిక్ రాడ్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం గైస్. దీంట్లో మనకి 123cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఫ్యాన్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే దీంట్లో మనకి 8.1 PS పవర్ 6250 RPMకి అండ్ 10.4 Nm టార్క్ 5000 RPMకి అయితే జనరేట్ చేస్తుంది ఇంజన్. అండ్ ఈ స్కూటీ టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 85 km/h స్పీడ్ని అయితే అచీవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూస్తే సీట్ హైట్ మనకి 765 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 171 mm. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువనే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఈ స్కూటీ వెయిట్ వచ్చేసి మనకి 105 kgs అయితే ఇచ్చారు, సో చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. సో స్కూటీ ఎక్కువగా ఫీమేల్సే డ్రైవ్ చేస్తారు కాబట్టి మనకి సీట్ హైట్ కానీ ఆ వెయిట్ కానీ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా అయితే ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్లో మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, సో మీరు బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి ఫుల్ ఎల్సిడి కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనకి స్మాల్ ఇంటెలిజెంట్ మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ టైం అయితే చూపిస్తుంది. అండ్ మెయిన్ కన్సోల్లో మనకి స్పీడోమీటర్, ఆర్పిఎం మీటర్, ఓడోమీటర్, సైడ్ స్టాంగ్ వార్నింగ్, ఈ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ అయితే చూడొచ్చు. అండ్ రైట్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అండ్ స్టార్ట్ అండ్ బటన్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను, వినండి. అండ్ నెక్స్ట్ ఫ్యూల్ క్యాప్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు, చూపిస్తాను. అండ్ ఒకసారి క్యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు, చూడండి. అండ్ దీంట్లో మనకి ఫ్యూల్ కెపాసిటీ 5.3 లీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్కూటీ మైలేజ్ వచ్చేసి 48 kmpl/లీటర్ అయితే అంటున్నారు, బట్ రియల్ లైఫ్లో మనకి 40 to 45 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 18 లీటర్ అయితే ప్రొవైడ్ చేశారు, సో ఒక హెల్మెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మీరు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈ స్కూటీ ప్రైస్ అయితే చెప్పేస్తాను. సో ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,12,495 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి డెక్కన్ హోండా, చింతల్కుంట చెక్ పోస్ట్, వనస్థలిపురం రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్, తెలంగాణలో అయితే లొకేటెడ్ అయి ఉంది.
సో మీలో ఎవరైనా వనసరిపురం లేదా ఎల్బీ నగర్ దగ్గరలో కనుక ఉంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా షోరూమ్కి అయితే విజిట్ కావచ్చు మీరు. సో గైస్ 2024 డివో 125 స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని గట్టిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఇన్. లవ్ యూ ఆల్.